అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కావడంలో కీలక పాత్ర పోషించిన ఎలాన్ మస్క్ ట్రంప్ పాలనలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న మస్క్ అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చారు. ఫెడరల్ ఉద్యోగులకు యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఓ మెయిల్ పంపారు. అందులో ఉద్యోగులందరూ గత వారం ప్రభుత్వం కోసం తాము ఏం పని చేశారో వివరించాలని, అలా చేయని పక్షంలో వారు తమ పదవులకు రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ఈ మెయిల్కు సోమవారం రాత్రి 11:59 గంటల్లోపు 5 వాక్యాల్లో ఉద్యోగులు సమాధానమివ్వాలని మస్క్ ఆదేశించారు. యుఎస్కు చెందిన అతిపెద్ద ఉద్యోగ సంఘం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాతీయ అధ్యక్షుడు ఎవరెట్ కెల్లీ దీనిపై స్పందిస్తూ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఫెడరల్ ఉద్యోగుల పట్ల, దేశ ప్రజలకు అందించే క్లిష్టమైన సేవల పట్ల ఆయనకు ఉన్న అయిష్టతను సూచిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం చట్టవిరుద్ధమైన తొలగింపులకు పాల్పడితే వాటిని సవాలు చేస్తామని పేర్కొన్నారు. తన జీవితంలో ఒక్కసారి కూడా నిజాయితీగా ప్రజాసేవ చేయని ప్రపంచ కుబేరుడు మస్క్తో తమ ఉద్యోగులకు విధుల గురించి చెప్పించడం అగౌరవపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వచ్చిన మెయిల్కు ప్రతిస్పందించకూడదని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డోస్ విభాగానికి ప్రత్యేక అధికారాలు ఇస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఇకపై ఫెడరల్ ఏజెన్సీలు డోస్ సహకారం సంప్రదింపుల తర్వాతే ఉద్యోగుల తొలగింపు, నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఏజెన్సీ ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని, అవసరమైన మేరకు మాత్రమే నియామకాలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు. అనంతరం మస్క్తో పాటు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా డోస్ పనితీరును అధ్యక్షుడు ప్రశంసించారు. దావాలను పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్లాలని మస్క్కు సూచించారు.